కుండ నిండా అన్నం ఉండి పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే కన్నతల్లి ఏం చేస్తది? పిల్లలను పిలిచి తిండి పెట్టి ఆకలి తీరుస్తది. అట్లా కాదని కుండల బువ్వ అట్లనే ఉండాలే, పిల్లలు ఆకలితో ఏడవాలి అన్నట్టు ఏ తల్లి ఆలోచన చేయది. కానీ తెలంగాణ రైతులకు కన్నతల్లి అసొంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రము పంటలను ఎండబెట్టి గోసబెట్టింది ఇన్ని రోజులు. కానీ ప్రతిపక్షాలు ఊకుంటాయా? పొట్టు పొట్టులొల్లి చేసినాయి. అందుకే ఏమైందో మీరే చూడుండ్రి. ఎగిరి దుంకిన ఈ నీళ్ల వరద అన్నదాతల ఎదమీది బరువును తీర్చబోతున్నాయి. కాల్వలే వారుతున్న కృష్ణమ్మ కష్టాలను దూరం చేయబోతున్నది. అన్నదాతల ఆనందానికి అద్దు లేకుండా కాబోతున్నదిగా. అవును, కేసీఆర్ సార్ ముందు చూపుతోని కట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కన్నీళ్లు దూడబోతున్నాయి. ఎట్లా కనికరం కలిగిందో ఏమో కాంగ్రెస్ సర్కార్కు తెలియదు గానీ నార్లాపూర్ పంప్ హౌస్ లో ఉన్న మోటార్ను సురు చేసి నీళ్లను ఎత్తిపోసింది. అయితే ఇది కాంగ్రెస్ సర్కార్కు రైతుల మీద కాయిసుండో ప్రేమ కలుగో చేసిన పని కాదంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టు నదులలున్న నీళ్లను నారుమడికి తరలించమని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. గులాబీ కార్యకర్తలు గుండె ధైర్యంతో కొట్లాడిరు. కేసీఆర్ గట్టిననే కారణంతో ప్రాజెక్టులను ప్రారంభించకుండా పడావడేటట్టు చేసుడేంది, మోటార్లు ఆన్ చేయకపోవడేంది అని అదరకుంటా బెదరకుంటా పోరాటం చేసిరు. అందుకే మనం నీళ్ళొచ్చేటట్టు విజయం సాధించగలిగినాము. మీ పోరాటానికి పెద్ద సల్యూట్ అని గులాబీ దండు గుండె ధైర్యానికి దండాలు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. పోలీసులకు బెదరకుంటా, లాఠీలకు చెదరకుంటా, కేసులకు అదరకుంటా అలసిపోని పోరాటం చేసిరు. అది మన పట్టుదల, ఇది మన విజయము. కాంగ్రెస్ సర్కార్ మెడలొంచినము. బల్లాల దేవ దున్నపోతును పడేసినట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ సర్కార్ను వడిపెట్టి సుడిపెట్టి కింద పడేసిర్రు. పట్టివ్వకుండా పట్టు వదలని విక్రమార్కుని తీరుగా విజయం సాధించిరు. దానికి సాక్ష్యమే పాతాళంకెళ్ళి ఎగిరి దుంకుతున్న ఈ నీళ్లు. అప్పుడెప్పుడో కేసీఆర్ సార్ ఈ మోటార్లు సురు చేస్తే మళ్ళా వాటిని ఆన్ చేసేందుకు కేసీఆర్ సర్కార్కు 2.5 ఏళ్లు పట్టింది. అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ముళ్ళు కట్టెతో ఓడిస్తే తప్ప కదలలేదు కాంగ్రెస్ సర్కారు. ఇంతటి పోరాటం చేసిన గులాబీ దండుకు దండలేసి దండాలు పెట్టినట్టు ట్విట్టర్లో మస్తు పొగుడుకుంట రాసి పోస్ట్ చేసిండు కేటీఆర్ సారు. అయితే ఇప్పటితోనే ఒడిచింది పోరాటం అనుకోవద్దు. కనేపల్లి పంప్ హౌస్ మోటార్లు కూడా ఆన్ చేసేదాకా అడుగున కాంగ్రెస్ వాళ్ళని అడగాలే, నిలదీసి కడగాలే. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను ఎండబెట్టాలని కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నట్టు చేస్తున్నది. మళ్ళొకసారి దాన్ని మెడలోంచాలన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బూస్ట్ హార్లిక్స్ తాగిన తర్వాత శక్తి వచ్చేటట్టు బూస్టింగ్ ఇచ్చిండు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసి అన్ని రిజర్వాయర్లు నింపి చేసిన పాపానికి అడుక్కోవాలి. 7 ఏళ్లు కరువు వచ్చినా తెలంగాణకు ఏం కాకుండా కట్టిన ప్రాజెక్టులను నింపాలే, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పిడికిళ్లు బిగబట్టి కొట్లాడతారు. దాన్ని తట్టుకోలేవు సీఎం రేవంత్ రెడ్డి సారు అన్నట్టు బాలకృష్ణ తిరుగు సర్కార్కు వాటుగానే వార్నింగ్ ఇచ్చిండు. మరి చూడాలి, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఇగరం కొద్ది మోటార్లు ఆన్ చేస్తుందో, లేకుంటే గులాబీ దండు పోరాడితే గానీ కదలను అన్నట్టు చేస్తుందో చూడాలని మాట్లాడుకుంటారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.